మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు. చాలు సిస్టర్ గారు, థ్యాంక్ యూ. ప్రియులారా, మరి ఈ యూదా పత్రిక ఒకే ఒక అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలాసార్లు నేను చదివాను. ఈ అధ్యాయంలో చాలా విషయాలు, ఒకే అధ్యాయంలో చాలా మాటలు రాశాడు. మొత్తం అన్నీ కలిపి 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాల్లో కూడా చాలా విషయాలు రాశాడు. ఇప్పుడు అన్నీ చెప్పడానికి సమయం చాలదు, కానీ ఈ కొన్ని విషయాలు నేను చెప్తాను. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు ఉందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. మనం ఏ దినాల్లో ఉన్నామంటే అంత్యకాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాము. అంత్య దినాల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయం గురించి ముందుగానే పేతురు అలాగే పౌలు కూడా రాశాడు. పేతురు రాసినప్పుడు కూడా చెప్తాడు, అంత్యకాలంలో మనుషులు వచ్చి ఆయన రాకడ ఏమైపోయింది, మీరు అన్నారు రాకడన్నారు, ఏది ఎక్కడుంది, ఇలాగ ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉంటారు, అలాంటి వాళ్ళు వస్తారు అని కూడా బైబిల్లో ముందుగానే చెప్పబడింది. తర్వాత అంత్యకాలంలో మనుషులు ఎలా మారిపోతారు అనేటువంటి విషయము తిమోతికి పౌలు రాసిన 2వ పత్రికలో రాశాడు. అంత్యకాలంలో మనుషులు స్వార్థప్రియులు అయిపోతారు, కృతజ్ఞత లేని వారు అయిపోతారు, తర్వాత బింకములాడువారుగా ఉంటారు, ఇంకా చాలా అవిధేయులుగా ఉంటారు, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటారు అని చెప్పి చాలా విషయాలు అక్కడ రాయడం జరిగింది. ఇక్కడ అవన్నీ జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ, అట్టివారు ప్రకృతి సంబంధులు. ఎందువల్ల వాళ్ళు అలాగ అయిపోతారంటే చెప్తున్నాడు, అట్టివారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. అట్టివారు అంటే ఎవరు ఇలాగా అయిపోతారు అంటే ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు కనుక మనమందరమును కూడా ఆత్మ సంబంధులముగానే ఉంటాం. కానీ పౌలు 1 కొరింథీ పత్రికలో రాశాడు ఏమనంటే, ఆత్మ సంబంధులైన మనుషులతో నేను మీతో మాట్లాడినట్టుగా మాట్లాడలేకపోతున్నాను అని చెప్తూ ఏమని రాశారంటే, మీరు ఇంకా శరీర సంబంధులుగానే ఉన్నారు అంటాడు 3వ అధ్యాయంలో. జస్ట్ అది ఎంత నేను వివరించను, కానీ ఆ మాటను మీకు చూపిస్తాను. ప్రకృతి సంబంధులు అనేటువంటి మాట చూడండి, 3వ అధ్యాయము 2వ వచనం. అయితే మొదటి నుంచి కూడా చదవచ్చు. సహోదరు 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతానులే, మళ్ళీ నువ్వు చదివి నేను చదువుతాను, లేట్ అయిపోతుంది కదా. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచి తిని అన్నముతో మిమ్మను పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధుల ఇండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా. చూడండి, అక్కడ 3 విషయాలు రాశాడు. 1వ వచనంలో ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు అన్నాడు. 2వ వచనం నుంచి వచ్చేసరికి శరీర సంబంధమైన మనుషులు అన్నాడు. తర్వాత 4వ వచనంకి వచ్చేసరికి ప్రకృతి సంబంధమైన మనుష్యులు అన్నాడు. చూడండి, ఇప్పుడు 14వ వచనం చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే. కనుక ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దేవుని విషయాలను గ్రహించలేరు. దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను వారు గ్రహించలేరు. అవి వారికి ఎలా ఉన్నాయంటే వెర్రితనముగా ఉన్నవి. కనుక ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు అని జస్ట్ చూపించడానికి అవన్నీ ఇప్పుడు నేను వివరించను, కానీ అక్కడ అంటున్నాడు పౌలు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే అట్టివారు ప్రకృతి సంబంధులు అని చెప్తున్నాడు. అంటూ వారు ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ఇది కూడా మీకు నేను చెప్పను, కానీ
కానీ జస్ట్ అలా మీకు టచ్ చేస్తాను అని చెప్తూ, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు అన్నాడు. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏమంటున్నాడు? కట్టుకోవాలి అంటున్నాడు. ఎవరి జీవితాన్ని వాళ్ళే కట్టుకోవాలి. నిన్నటి దినాన్ని చెప్పాను, ఎవరి తీగ వాళ్ళదే. ఒక్కొక్కరు ఒక్కొక్క తీగ. ఏ తీగలో నుంచి ఫలం వస్తే ఆ తీగను ఉంచుతాడు. అలాగే ఏ తీగ ఫలించదో ఆ తీగను ఏం చేస్తానన్నాడు? ఆయన తీసి పారవేస్తానన్నాడు. ఇక్కడ ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలట? కట్టుకోవాలి. రక్షించబడిన దినమును మొదలుకొని మనల్ని మనము కట్టుకోవాలి. చాలామంది మన జీవితాలను ఎవరో కడతారు అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనమే కట్టుకోవాలి. దేవుడు కావలసిన సోర్స్ అన్నీ కూడా ఇచ్చేశాడు. కావలసిన మాట, ఇల్లు కట్టడానికి ఏమేమి కావాలి? అన్నిటికన్నా ముందు సిమెంట్కి వెళ్ళమని ప్లాన్ ఉండాలి. ఏముండాలి? ప్లాన్ ఉండాలి. ప్లాన్ అయిన తర్వాత అప్పుడు సిమెంటు, ఐరన్, ఇసుక అవన్నీ. బిల్డింగ్కి ఏముండాలి? ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బిల్డింగ్ కట్టకముందే మనకి ఒక ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఏం చేయాలంటే గీయించుకొని ఉంచుతాం. అది ఇంజనీర్ దగ్గర, లేకపోతే దానికి సంబంధించిన వ్యక్తి దగ్గర మనం ఏం చేస్తామంటే ఆ బిల్డింగ్ ప్లాన్ గీయించుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా మనల్ని మనం కట్టుకోవాలి అంటే మనకు కూడా ఏముండాలి? ప్లాన్ ఉండాలి. ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలోంచి వస్తుంది. హల్లెలూయా. ప్లాన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనము వాక్యం చదువుతూ ఉంటుండగా దేవుడే మన హృదయాల్లో ఆ ప్లాన్ ఉంచుతాడనమాట. ఆ ప్లాన్ అంటే తెలుగులో ఏమంటారు? ప్లాన్ అంటే అర్థమైపోద్ది కదా. నమూనా ప్రణాళిక. ఓకే, బిల్డింగ్ నమూనా కూడా అంటారేమో కదా, అందుకనేమన్నా ప్రణాళిక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అది కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనల్ని మనం ఏం చేస్తామంటే కట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. నేను రక్షించబడినప్పుడే నాకు ఒక విషయం తెలుసు, నేను దేవుని సేవ చేయాలి. నేను రక్షించబడినప్పుడే నాకేం తెలుసు? నేను దేవుని యొక్క సేవ చేయాలని. కనుక నన్ను దేవుని సేవ చేయడానికి కట్టుకున్నాను. నేను విశ్వాసిగా ప్రతి మీటింగ్కి వెళ్ళేవాడిని. అట్ ద సేమ్ టైం నేను ఒక సేవకునిగా నేను ఉండాలి. కనుక నేను సేవకునిగా కట్టుకోవడం ప్రారంభించాను. హల్లెలూయా. కనుక అలాగే ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఇంజనీర్ చేయించాలనుకోండి, డాక్టర్ చేయించాలనుకోండి, వాళ్ళు మొదటి నుంచి ఏం చేస్తారు? ఆ ప్లాన్ ప్రకారంగా ఇంటర్మీడియట్లో ఎంపీసీలో జాయిన్ చేసి డాక్టర్ చేయిద్దాం అనుకోనండి, అయ్యో అవ్వదా అనరు. అవ్వదు. ముందు నుంచి ఏం చేయాలి? ఆ ప్లాన్ అనేది ఉండాలి. కనుక మన జీవితాల్లోనూ కూడా దేవుని యొక్క ప్లాన్ మనం తెలుసుకోవాలి. దేవుడు రక్షించబడిన వారు అందరి హృదయాల్లో కూడా ఆయన ప్లాన్ అనేది ఉంచుతాడు. మనం గ్రహించలేము. ఎందుకు గ్రహించలేము అంటే అక్కడ చెప్పాడు, ఆత్మ లేకపోతే వాటిని గ్రహించలేము. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను గ్రహించలేడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఉంటుందో ప్రియమైన వారులరా, మనం దేవుని విషయాలను ఏం చేయగలుగుతామో గ్రహించగలుగుతాం. అందరికీ అర్థం కావు. ఆత్మ సంబంధమైన విషయాలు అందరికీ అర్థం కావు. కనుక మనము ఈ విషయాలను గ్రహించాలంటే దేవుని యొక్క ఆత్మ అనుభవం చేతనే వాటిని గ్రహించగలము. కనుక మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలి చెప్తున్నాడు? అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి. ఎలా పడితే అలా కట్టుకుంటే అవ్వదు. ఈ బిల్డింగ్ ఎలా ఉండాలి? మన జీవితమే కట్టుకోవడం అంటే ఎలా ఉండాలి? పరిశుద్ధమైన అనుభవం గురించి మనం చాలాసార్లు విన్నాం. ఇక్కడ యూదా అతి పరిశుద్ధమైన దాని మీద అంటున్నాడు. పరిశుద్ధత గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ యూదా పరిశుద్ధత మించి దాటిపోయి అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోవాలి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరి జీవితం దేని మీద కట్టుకోవాలి? దేని మీద కట్టుకుంటే దాన్ని అదే అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటే మనము కూడా అతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాం. హల్లెలూయా. పరిశుద్ధ అనుభవంకు మించి అతి పరిశుద్ధమైన అనుభవానికి వెళ్తాం. ఎందుకు అతి పరిశుద్ధమైనది అంటే ఏంటి?
జస్ట్ మీకు అలా పాజ్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఆలోచిస్తారని. నేనే అలా చెప్పుకెళ్ళిపోయాను అనుకోండి. అతి పరిశుద్ధమైనది అంటే ఏంటి? పరిశుద్ధత కంటే అత్యున్నతమైనది. దేవుని వాక్యంలో చూద్దాం. 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనాలు చదువుదాం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదటి ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. అమ్మ మీరు అంటున్నారా? వెనకాతల పిల్లలతో ఆడుకుంటున్నారు మీరు. రేయ్ రండి అమ్మ, నువ్వు వెనకాతలకి వెళ్ళి కూర్చో వాళ్ళ దగ్గర. చదవండి సిస్టర్. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. ఇక్కడేంటి? అతి పరిశుద్ధ స్థలము అనే మాట మాట్లాడుతున్నాడు గనక ఒక స్థలం ఉంది, అది పరిశుద్ధ స్థలము అని చెప్పాము. అది ఆ తర్వాత 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారం ఉండెను. కనుక అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవడము ఏంటో మనం చూడాలంటే అతి పరిశుద్ధమైనది ఏంటో చూడాలి. నిన్నటి దినాన్ని నేను దీనికోసం వెతుకుతూ ఉన్నప్పుడు నిన్నటి దినాన్ని నేను వాక్యం చెప్పినప్పుడు 3 అనుభవాలు చెప్పాను. ఒకటి ఫలము, 2వది ఎక్కువ ఫలము, 3వది బహుగా ఫలము. ఈ 3 అనుభవాలు కూడా ఈ ప్రత్యక్ష గుడారం గురించి నేను ఒక ఆయన రాసింది చదివితే మొట్టమొదటి పేజీలో ఏముంది తెలుసా? నేను చాలా ఆశ్చర్యపోయాను. మొట్టమొదటి పేజీలోనే ఏముందంటే ఫలము అనేది ఆవరణం, ఎక్కువ ఫలము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది బహుగా ఫలించుట అని ఉంది. నేను అసలు చాలా ఆశ్చర్యపోయాను. అది నేను ముందు ఎప్పుడు చూడలేదు. నేను మాట్లాడిన దానికి ఇవాళ మాట్లాడదాం అనుకున్న దానికి దేవుడు ఒక కన్ఫర్మేషన్. అందుకే చెప్తున్నాను కదా, దేవుడు మనం చేసే ప్రతి ఆలోచనకు ఒక సూచనగా ఏదో ఒకటి చెప్తాడనమాట. మనం అందుకే ప్రతిదానికి కూడా ఒక సూచన దేవుని దగ్గర తీసుకోవాలి. ఇలా అనుకున్నాను, ఇలా అయిపోవాలి అనుకుంటే కాదు, ఇది అనుకున్నాను ఇది చెప్పేయాలి అనుకుంటే కాదు. నేను అలా అడుగుతుంటాను, ప్రభువా ఇది నీ చిత్తమా, ఇది నీ మాట చెప్పడం. అందుకని నిన్నటి దినాన్ని కూడా వాక్యం చెప్పిన తర్వాత చెప్పాను, ఎప్పుడు అడుగుతూ ఉండాలి మనం ఏ విషయం చేస్తున్నా కూడా, ఇది నీ చిత్తమేనా, నాకు ఒక సూచన దయచేయి ప్రభువా, నాకు ఒక సూచన దయచేయి అని అడుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. నేను డిసైడ్ అయిపోయినది చెప్పేయడానికంటే డిసైడ్ అయిపోయి చెప్పేయచ్చు. స్టిల్ నేను లాస్ట్ వరకు కూడా నేను ప్రభువుని అడుగుతున్నప్పుడు ఆ బుక్ ఓపెన్ చేయగానే ఆ 3 మాటలు వచ్చాయి. ఫలము, ఎక్కువ ఫలము, బహుగా ఫలము, బహుగా ఫలించుట. కనుక ఈ బహుగా ఫలించుట అనేది ఎక్కడుందంటే అతి పరిశుద్ధమైన స్థలమునకు ఆయన కంపేర్ చేశాడు. హల్లెలూయా. ఆవరణమునకు అందరూ వస్తున్నారు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే వాళ్ళు కొద్దిమందే. యాజకులు మాత్రమే, లేవీలు మాత్రమే పరిచర్య చేయడానికి అక్కడికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే అనుభవం. ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధనలు అయితే ఒక వ్యక్తే వెళ్ళాలి, ప్రధాన యాజకుడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఆ కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఆ తెర ఏమైందంటే చిరిగిపోయింది. అతి పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలం అందరూ వెళ్ళిపోవచ్చు అంటే అతి పరిశుద్ధ స్థలం మీద మనల్ని మనం కట్టుకున్నప్పుడే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండగలుగుతాం. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యము అతి పరిశుద్ధమైనది. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలాంటిది? అతి పరిశుద్ధమైనది. అది ఆ గుడారము దేనికి సాదృశ్యం అంటే పరలోకపు గుడారమునకు, పరలోకపు ఆ ప్రభు యొక్క మందిరానికి సాదృశ్యముగా ఈ యొక్క గుడారాన్ని నిర్మించినట్లుగా మనము ఈ గ్రంథంలో ఈ అధ్యాయంలోనే మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో కొన్ని మాటలు మీకు నేను చెప్తాను. 3వ వచనము, 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమున గుడారం ఉండెను, అందులో సువర్ణ ధూపార్తియును
అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సం ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు. ఇందులో ఎక్కువగా మీకు ఏం కనిపించింది? ఎక్కువగా మీకు ఏం కనిపించింది? చూడండి అందరూ, ఏం కనిపించింది? అందరూ అటే చూస్తున్నారు, అటే బంగారం ఏమైనా పెట్టేటి? అందరికి ఏం కనిపిస్తుంది? కనిపిస్తుందా? దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? అంతా బంగారమే. మామూలుగా ఆ మాట మనం ఎవరైనా అన్నారనుకోండి, అంతా బంగారం, నువ్వు పట్టుకున్నదంతా అంటే మనకి ఎంత బాగుంటుందో. మీరు పట్టుకున్నదంతా బంగారమే అంటే ఎంత బాగుంటుంది కదా. ఆ మాట చాలా మంచి బంగారం. ఆడు పట్టుకున్నదంతా బంగారం అయిపోతుందండి అంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అతి పరిశుద్ధ స్థలములో ప్రతి వస్తువు బంగారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత బంగారముతో చేయబడింది. ఏంటండి అందులో ఉన్నాయి? సువర్ణ దోపార్తి. దోపార్తి ఉంది, ఒక బల్ల, అదంతా కూడా బంగారంతోనే. తరువాత బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సము ఉండెను. ఈ నిబంధన మందస్సము కూడా ఏంటి? యాక్చువల్గా అది బంగారంతో చేయలేదు, కానీ తుమ్మకర్రతో చేశారు. కర్రతో చేసి దాని అంతటితో ఏం చేశారు? బంగారంగా చేశారు. ఆ కర్ర మానవునికి సాదృశ్యం. మానవుని జీవితంలో ఆ బంగారము చేత కప్పబడినప్పుడు మాత్రమే అది అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తుంది. కనుక మన జీవితంలో బంగారము అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోమంటున్నాడు. అంటే మన జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో బంగారమయంగా ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో మనకున్నదంతా కూడా అంతా బంగారమయంగా ఉండాలంటే ఫస్ట్ మన యొక్క అంతరంగ జీవితము బంగారముతో నింపబడాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలములో అంతా బంగారమే ఉంది. కనుక మొదటిగా నిబంధన మందస్సము. కనుక ఆ నిబంధన మందస్సం గురించి పైన 8వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు అది మన హృదయముల మీద దేవుడు మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ నుంచి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులను రాస్తాడు అని ఉంటుంది. హల్లెలూయా. కనుక మన హృదయంలోనికి దేవుని వాక్యం వచ్చినప్పుడు మనము ఆ బంగారముతో మన జీవితాలు కట్టుకుంటాం. నేను మరలా ఇక్కడికి వస్తాను. చూడండి, ఆ నిబంధన మందస్సంలో ఏమున్నాయో చెప్తున్నాడు. మొదటగా ఏముందట? మన్నా గల బంగారు పాత్ర. ఏముంది? మొదటగా మన్నా గల బంగారు పాత్ర. ఇంకొక మన్నా ఉండేది. రోజు వారికి దేవుడు ఇశ్రాయేలీయులు అరణ్యంలో వెళ్తున్నప్పుడు రోజు వాళ్ళకి మన్నా ఇచ్చేవాడు. రోజు వాళ్ళకి ఏమి ఇచ్చేవాడు? ఈ విషయము సంఖ్యాకాండము 7వ అధ్యాయము 11వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఆ మన్నా మీరు కలద్దాలు పెట్టుకోలేదు సిస్టర్ గారు. జనులు తిరుగుచు అన్నీ ఎందుకు? దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. ఆ ఒక్క మాట గుర్తుంచుకోండి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. నూనె అనగానే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. కనుక మన జీవితాల్లో ప్రియమైన వాళ్ళరా, ఆ మన్నా అనగా ఫ్రెష్ మన్నా, ఆత్మతో ప్రేరేపింపబడిన వాక్యాన్ని మనం తీసుకుంటే మన హృదయంలో బంగారముతో మనము కట్టుకుంటున్నాం. హల్లెలూయా. జనరల్గా చదివేది వేరు. ఇప్పుడు అందరూ చదువుతున్నారా అంటే చదువుతూ ఉంటారు. ఎవరో బైబిల్ ఏం చేస్తారు? కనీసం పాస్టర్ గారు అడుగుతారనో, లేకపోతే తల్లిదండ్రులు అడుగుతారనో, లేకపోతే ఇంకెవరు అడుగుతారు? పెళ్ళైన వాళ్ళైతే భార్య భర్తనో, భర్త భార్య. నేను అడుగుతాను, నేను బైబిల్ చదివావా, ఏం చదివావని అడుగుతాను. తర్వాత బెనీని అడుగుతాను, ఏం చదివానంటే ఊరుకొని ఏం చదివావని అడుగుతాను, ఏం చదివారని అడుగుతుంటాను. కనుక అందరిని అడుగుతుంటాం. కనుక 2 విధాలుగా చదవచ్చు. అమ్మ అడిగితే
మనం ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి కదా అని చదవచ్చు. వీళ్ళకి బంగారం ఏం దొరకదు. వీళ్ళకి ఏం దొరుకుతుందంటే కొత్తిమీర గింజ. అందులో ఏముంది? కొత్తిమీరి. అది మామూలు వాళ్ళకి ఆహారం అంతే అది. కానీ కొంతమందికి బంగారం దొరుకుతుంది. హల్లెలూయా. ప్రతిదినము కూడా దేవుని వాక్యములో బంగారమును మనం తీసుకోవాలి. ప్రతి ఆదివారం దేవుని మాటలు వింటున్నప్పుడు అందులో బంగారం తీసుకోవాలి. బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకున్నారు? మొన్న ఎవరో చెప్పారు, విశాఖపట్నంలో ఎక్కడ బంగారం ఇసుకలో దొరుకుతుందని. మీరు చూసారు పేపర్లో? చదవలేదా? అయ్యో, పేపర్ చదవండి. జస్ట్ ఒక 1 వీక్ 5 డేస్ క్రితమే ఎక్కడో ఇసుకలో బంగారం ఉందట. మరి నేను ఆ మ్యాటర్ అంతా చదవలేదు, కానీ అక్కడ ఇసుకలో బంగారం దొరుకుతుంది అని ఉంది. మీరు ఎక్కడ ఏంటి ఎంక్వైరీ చేయండి. బీచ్కి వెళ్ళి అలవాటు ఉన్నోళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళండి ఈసారి. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు బంగారము దొరికే అనుభవం ఉండాలి. మనకు ఆశ ఏముండాలి? బంగారం దొరకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 సంవత్సరం అయింది. సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. ఎంత బంగారం సంపాదించుకున్నాం? ఎంత బంగారం సంపాదించుకున్నాము? ఇది మనకు తెలియదు కదా. అరే, తెలిస్తే బాగుందండి. బైబిల్లో బంగారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యములో బంగారం ఉంది. ఆమేన్. ఇందులో ఉందట మన్నా. బంగారు పాత్రలో మన్నా ఉంది. హల్లెలూయా. బంగారు పాత్రలోనికి రావాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలా ఉండాలంటే కొత్త నూనె రుచి వలె ఉంది. ప్రతిరోజు కూడా ఆ క్రొత్తదనం. దేవుని వాక్యం బహుశా నేను రక్షించబడిన దగ్గర నుంచి ఎన్నిసార్లో చదివాను. సంవత్సరానికి ఒకసారి చదివితే 30 సార్లు అయిపోయి ఉంటుంది, కానీ సంవత్సరానికి చాలాసార్లు చదివాను. కొత్త నిబంధన అయితే ప్రతి 2 నెలలకి ఒకసారి అయిపోతుంటుంది. 2 నెలలు కూడా నెలకోసారి అయిపోతుంటుంది చదువుతుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, అలా లెక్కేసుకుంటే ఎన్నిసార్లు చదువుంటాను కదా. ఇందులో ఎంత ఆధ్యాత్మికమైనటువంటి బంగారం మనం సంపాదించుకున్నాం. నేను ఇప్పుడు చెప్తుంది, అతి పరిశుద్ధ స్థలములోనికి మనం వెళ్ళాలంటే బంగారము కలిగినటువంటి బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నాను మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏదో వింటున్నాము, ఏదో వెళ్ళిపోతున్నాము అంటే అతి పరిశుద్ధ స్థలములో మనం వెళ్ళలేము. మన జీవితాలు అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకోలేము. అతి పరిశుద్ధమైన దాని మీద మీరు కట్టుకోవాలి అంటున్నాడు యోధా. మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన వాటి మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. ఎలా పడితే అలా కట్టేసుకుంటున్నాం. కానీ యోధా అంటున్నాడు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. క్రైస్తవ జీవితం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కనుక ఆ మన్నాను ఎక్కడ ఆ అనుభవం ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట చెప్పాడు. మీకు మాట కూడా చూపిస్తాను చూడండి. కీర్తనల భాగము 78వ కీర్తన 24, 25 వచనం. ఆహారంకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. చాలమ్మ. వారు తిన్నటువంటి ఆహారము ఏ ఆహారం అంటే దేవదూతల ఆహారము. ఏ ఆహారము? దేవదూతల ఆహారము. మన్నా అనేటువంటిది ఏంటంటే అది దేవదూతల ఆహారము. దేవుడు మనల్ని కూడా ఆయన ఏ ఆహారంతో పోషిస్తున్నాడంటే మన్నాతో పోషిస్తూ ఉంటాడు. ఏ మన్నా మనం అనుభవించాలంటే కొత్త నూనె అంటే పరిశుద్ధాత్మ ఆ యొక్క మన్నాతో కలిసి మనం తీసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది బంగారు పాత్రలో వచ్చినటువంటి మన్నాగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మన్నాగా ఉంటుంది. కనుక ఈ మన్నా మనకు కావాలంటే సత్యము కొరకైన గొప్ప ప్రేమ గల వారికి మాత్రమే అది దొరుకుతుంది. అంటే దేవుని వాక్యము పట్ల అంత ప్రేమ ఉంటుంది చూసారా, వాళ్ళకి బంగారం దొరుకుతుంది. ఇప్పుడు మీరు అందరూ చర్చిలో ఉన్నారు, అందరికీ బంగారం దొరకదు. నేను ఆదివారం అందరూ చర్చికి వచ్చారు, అందరికీ బంగారం దొరికిందా? దొరకలేదు. బంగారం దొరికితే ఎలాగుంటుంది చెప్పండి మీకు. ఇవాళ మా ఇంట్లో తుడుస్తుంటే చిన్న ముక్క ఏదో దొరికింది.
అదేంటంటే లింక్ ఉంటుంది కదా, గొలుసుకి లింక్ ఉంటుంది కదా, అది. ఇప్పుడు అది పడేద్దాం అంటే ఎవరికి పడేయలేకపోతున్నారు. అది బంగారం కాదు అనుకుంటున్నారు. ఇది బంగారం కాదు అనుకుంటున్నారు, ఎందుకంటే ఎవరిది కాదు అది. కానీ పడేయాలంటే ఏమో ఏమో ఇంత ముక్క కూడా బంగారం ఏం చేయలేం, పడేయలేం కదా. ఇంత ముక్క కూడా బంగారాన్ని పడేయగలమా? చూస్తూ చూస్తూ పడేయలేం. నిజంగా చెప్తాను, దొరికింది అది ఎవరిదో. మరి అప్పుడు అనుకున్నారు సండే స్కూల్ పిల్లలది ఎవరిదైనా లింక్ ఏమైనా పడిపోయిందేమో, అలా ఉంచి ఎవరైనా అడిగితే ఇద్దాంలే అని చెప్పి నేనే చెప్పానమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో బంగారమును అస్సలు మిస్ అవ్వలేదు. కానీ ఆధ్యాత్మికమైన బంగారాన్ని ఎన్నోసార్లు మనం మిస్ అయిపోయాం. అతి పరిశుద్ధమైన స్థలములో అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలు కట్టుకోవాలంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ బంగారాన్ని మనం సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలం అంతా బంగారమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా పెడితే అలాగ వెళ్తే అవ్వదు. సాధారణంగా మనం మట్టి స్వభావం, కానీ మన అంతటినీ కూడా బంగారంతో కప్పాలి. బంగారం మొదటగా ఏం చెప్పారంటే ఆధ్యాత్మికమైనటువంటి వాక్యము, ఆ మన్నా మనం సంపాదించుకోవాలి. చూడండి, బంగారం దొరికినప్పుడు ఏం చెప్పారు ఇందాక? మొఖాలు ఎలా ఉంటాయి చెప్పాలి. మీకే దొరికింది 1 తులం బంగారం, మీ మొఖాలు ఎలా ఉంటాయి? ముందు సంతోషం దొరికితే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చి ఎలా సంతోషిస్తారా? మీ దారిలో దొరికింది అనుకోండి, జోబులో పెట్టుకొని థ్యాంక్ యూ జీసస్ అంటారా? థ్యాంక్ యూ జీసస్ అనడానికి లేదు. ఆ బంగారం తీసుకెళ్ళి ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి ఇచ్చి, లేకపోతే పక్క వాళ్ళ గడ చెప్పి నాకు ఈ గొలుసు దొరికింది, ఎవరైనా వస్తే చెప్పండి ఇచ్చేస్తానని చెప్పాలి. నాకు యాపిల్ ఫోన్ దొరికింది, ఒకసారి ఐఫోన్ దొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను థ్యాంక్ యూ జీసస్ అంటే అవ్వదు. ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చేయాలి. ఎవరు వస్తారో చూడడం, మళ్ళీ ఏం చేయడం? ఇచ్చేయడమే, మనం ఉంచుకోవడానికి లేదు. మరి ఇప్పుడు దొరికితే సంతోషం ఉండి అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా అలాంటి వాక్యం మనకు దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకున్నప్పుడు గొప్ప సంతోషంగా ఉంటుంది. మనం చదువుతున్నప్పుడు కూడా వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు గొప్ప సంతోషం కలుగుతుంది. ఎలా అంత సంతోషం అంటే, ఒక కీర్తనాకారుడే అన్నాడు, ఏమని? నీ వాక్యం నాకు ఎలాంటిదంటే బంగారము కంటేను అపరంజి కంటేను నీ వాక్యము నాకు ప్రియమైనది అంటాడు. 119వ కీర్తనలో ఉంటుంది. కోరదగినది అంటాడు. బంగారము కంటేను, మేలిమి బంగారము కంటేను నీ వాక్యము కోరదగినది. ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు మన జీవితాలు బంగారముతో కట్టబడతాయి. హల్లెలూయా. ఒకవేళ లోకంలో ఉన్నట్టుగా మనకు అందరికీ బంగారం లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి బంగారం మనము సంపాదించుకుంటే నీ జీవితం అంతా కూడా. చూడండి, 72 119 72 అంటే ఒక్కొక్కరు వెతుకుతున్నారు కనుక ఆ వచనాన్ని చూపి. వేల కొలది వెండి బంగార నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నేను ఇంకా బంగారం అన్నాను, ఏమన్నాడు అక్కడ? వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన, నిజమే కాదు కదా? నిజము అని చెప్పగలిగితే మీకు బంగారం దొరుకుతుంది. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితాల్లో బంగారం సంపాదించుకోవాలి. దేవుడు మనలందరినీ కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలని కోరుకుంటున్నాడు. అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ తెర చింపిన తరువాత వెళ్ళాలి అంటే మనము మొదటగా ఆధ్యాత్మిక విషయంలో బంగారముతో నింపబడాలి. హల్లెలూయా. బంగారముతో కప్పబడాలి. మొదటగా మనల్ని కప్పేది ఏంటంటే మన్నా. ఆ మన్నా ఎక్కడి నుంచి రావాలంటే పరలోకంలో నుంచి వచ్చినటువంటి మన్నా, నూనెతో నింపబడినటువంటి మన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినము కూడా ఆ వాక్యము కొరకైనటువంటి ఆ ఆసక్తి ఎవరిలో ఉంటుందో వారికి బంగారం దొరుకుతుంది. అందుకే ఇందాక ఏం చెప్పానంటే, పరలోక సంబంధమైనటువంటి ఈ యొక్క అనుభవం మనకు దొరకాలంటే సత్యము కొరకైనటువంటి గొప్ప ప్రేమ. నీ వాక్యమును నేను ప్రేమించుచున్నాను.
దేవుని వాక్యమును నీ మాటలను నేను ప్రేమించుచున్నాను అంటాడు. నీ మాట నన్ను బ్రతికించుచున్నది అంటాడు. నీ మాట నన్ను నడిపిస్తుంది అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మీద ఎవరైతే అంతగా ఆనుకుంటారో వారి జీవితాల్లో బంగారము చేత కప్పబడతారు, బంగారము చేత వాళ్ళు నింపబడతారు. రెండవది ఇంకా ఏం చెప్పాలంటే, దేవుడు ఎవరు పడితే వాళ్ళకి ఆ బంగారం ఇవ్వడు. ఒక చోట ఏమవుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం అనుకుంటాను, చూడండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యమును పందుల ఎదుట. చూడండి, పరిశుద్ధమైనది ఎవరికి పెట్టద్దు అన్నాడు? కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి. మీరు రెండు విషయాలు అక్కడ అర్థం అవ్వవు. చూడండి, కాళ్ళతో త్రొక్కుతాయంటే ఓకే, దానికి అది ఏం తెలీదు. బంగారం ముత్యముల గురించి దానికి ఏం తెలుసు? తెలియదు, తొక్కుతే. కానీ మీ మీద పడి దానికేంటి బాధ? ప్రియదేవుని బిడ్డలారా, గనుక వాక్యము అక్కడ రెండు మాటలు చెప్పాడు. ఒకటేంటి? కుక్క. చాలా చిరాకమైన మాటలు అవి. మన ఆ మాట ఎవరైనా అన్నాం అనుకో, ఎవరిని అన్నారనుకోండి, చాలాసార్లు చిన్నపిల్లలని తెలియక ఏం చేస్తారంటే కుక్క, పంది అంటుంటారు, చూసారా? తెలియక అనేస్తారులేండి. ఎప్పుడు పిల్లల్ని అలాగా అనకూడదు. ఏమనాలంటే నా బంగారం, అలాంటి మాటలు అనాలి. కుక్క, పంది అలాంటి మాటలు పిల్లల్ని అనకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఎందుకు ఆ మాటలు కుక్క లేకపోతే పంది, చాలా కష్టమైన మాటలు ప్రభు వాడారు. నేను వాడలేదు. అది ఎవరు వాడారు ఆ మాటలు? ప్రభు వాడారు. ప్రభు చెప్తున్న మాటలు అవి. కనుక మనలో ఈ రెండు స్వభావాలు ఉంటే ముత్యాలు మనకు దొరకవు, బంగారం మనకు దొరకదు. కుక్క దేనికి సాదృశ్యం అంటే కలహం. కుక్క దేనికి సాదృశ్యం? కలహం. చూడండి, ఒక వీధిలో కుక్క ఇంకొక వీధిలో కుక్క ఇలాగ వచ్చింది దానికి ఏమైపోతుంది? వెంటనే గొడవాడేసుకుంటాయి. ఎందుకు? వీధంతా ఇందులో ఉన్న మొక్కలన్నీ నావి, రావడానికి మీరు వీల్లేదు. పందులు చాలా అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తాయి. కనుక నేను అవి చెప్పడానికి అసహ్యంగా ఉంది కనుక ఎక్కువ వివరించను. కనుక వాటికి కానీ బంగారం ఇస్తే ఏం చేస్తాయట? తొక్కేస్తాయి, మన మీద పడిపోతాయట, మన మీద పడిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అటువంటి వాళ్ళకి పరిశుద్ధమైనది వాటికి పెట్టకూడదు. కనుక మన జీవితాల్లో ఎలాంటి కలహము కూడా ఉండకూడదు, ఎలాంటి కలహము కూడా ఉండకూడదు. ఆ పంది స్వభావంగా దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మన దగ్గర లేనప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడంటే ఆ పరిశుద్ధమైన బంగారం మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కోరికల విషయమై, అలాగే మన యొక్క స్వచిత్వం విషయమై మనం చనిపోయినప్పుడు మన్నా గల బంగారు పాత్ర నీకు దొరుకుతుంది. ఒక దైవజనుడు రాశాడు, నేను రాసుకొని చెప్తున్నాను మాట, నా మాట కాదు. మీరు ఆ బుక్ చదువుతానంటే కూడా మీకు ఇస్తాను. నీ యొక్క కోరికల విషయమై మరియు నీ స్వచిత్వం విషయమై నీవు చనిపోయినప్పుడు మన్నా గల బంగారు పాత్ర నీకు దొరుకుతుంది. హల్లెలూయా. మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే మొదటగా మన జీవితంలో బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నాను మనం కలిగి ఉండాలి. అది ఉండాలి అంటే మొదటగా మన స్వచిత్తము, మన కోరికల విషయమే మనం ఏమైపోవాలి. ఇప్పుడు మీరు నన్ను అడగండి, నీ కోరిక ఏంటని. మిమ్మల్ని అడిగితే మీ కోరిక ఏంటని వెంటనే ఏం చెప్తారు? సడన్గా ఇప్పుడు మిమ్మల్ని అడిగాను, మీ కోరిక ఏంటి? నేను కాదు, దేవుడే అడిగాడు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు నాకు చెప్పొద్దు, ఉందా లేదా కోరిక. మీరు నన్ను అడిగారు అనుకో, మీకు చెప్పనా? కోరిక లేదు నాకు. మీరు నమ్మండి, నమ్మకపోండి, ఏ విషయంలోనే లేదు.
బెన్నీ ఉన్నాడు కదండి, బెన్నీ మీదే, బెన్నీ విషయం లేదు, కోరిక లేదు. బంగారం దొరకాలంటే మనం ఏమైపోవాలి చెప్పాలి? మన కోరికల విషయమై చచ్చిపోవాలి. ఇంకా మన స్వచిత్తం విషయమై చచ్చిపోయినప్పుడు మన్నా గల బంగారు పాత్ర నీకు దొరుకుతుంది. ఒక గొప్ప దైవజనుడు ఈ మాటను రాశాడు. బ్రెయిన్ జే బేలీ అని, ఆయన ఒక యూదుడు. ఆయన రాసిన బుక్లో ఈ మాట చదివి మీకు చెప్తున్నా. బంగారం దొరకాలంటే బంగారం ఎక్కడ పడితే అక్కడ దొరికేది ఏంటి? దొరుకుతుందా? దొరకదు చెప్పండి. దొరకదు. ఇప్పుడు బంగారం దొరకాలంటే సింపుల్ విషయం చెప్పాను. ఏ బంగారం ఇది? ఆధ్యాత్మికమైనటువంటి మన్నాగల బంగారు పాత్ర దేవుడు మనకి ఇవ్వాలంటే మన కోరిక, మన స్వచిత్తం విషయంలో మనం చచ్చిపోతాం చూసారా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన్నాగల బంగారు పాత్ర నీకు ఇస్తాడు. ఆమె హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మనకి కావాలి అంటే మనం పరిశుద్ధాత్మకు మన జీవితాలు అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మకు మన జీవితాలు అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక మీకు చెప్తున్నా, 3 స్టేజెస్ ఉంటాయి: 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. 100 అంతలు ఫలము ఫలించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. 60 అంతలు ఫలం ఫలించే వాళ్ళు ఉండొచ్చు. 30 అంతలు ఫలము ఫలించేవారు ఉండొచ్చు. అసలు ఫలించలేని వారు కూడా ఉంటారు. యేసుప్రభు చెప్పిన ఆ ఉపమానము, యేసుప్రభు వారు చెప్పిన ఈ ఉపమానంలో కూడా 4 స్టేజెస్ ఉన్నాయి. ఫలము లేని స్థితి, ఫలము 30, 60, 100. ఇప్పుడు యోధ మనలందరినీ ఏ స్టేజ్లోకి రమ్మంటాడంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. కనుక ఒకటి చెప్పాను, ఇంకొక 2-3 చెప్పి నేను ముగిస్తాను. కనుక ఈ విషయాన్ని గమనించాలి. ఇది మనం పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. మొదటి మన్నాగల బంగారు పాత్ర. రెండవది చిగిరించిన అహరోను చేతికర్ర. అక్కడ ఏముంది? అందులో చిగిరించిన అహరోను చేతికర్ర. అహరోను అంటే ఎవరు? ప్రధాన యాజకుడు, మోషే అన్న. యాజకుడు మాత్రమే కాదు, అతడు ప్రధాన యాజకుడు. కనుక ఈ ప్రధాన యాజకుడైనటువంటి ఈ అహరోను, మోషే మీద దాతాను, అబిరాము అనే వాళ్ళు ఏమయ్యారంటే తిరగబడ్డారు. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండము 16 అధ్యాయంలో ఉంటుంది. చూడండి, జస్ట్ అలాగా పైన చెప్తాను, నేను లోనికి వెళ్ళను. సంఖ్యాకాండము, ఇంగ్లీష్లో నంబర్స్ అని ఉంటుంది, 16 అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. లేవి మునిమనవడును, కహాతుకు మనుమడును, ఇస్సాహారు కుమారుడునగు కోరహు, రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను, అబిరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజములో ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఈ మాటలు విని సాగిలిపడిన. చూడండి, 3 కోరహు కుమారులు, తరువాత దాతాను, అబిరామ్ అనేవాళ్ళు, తర్వాత పేలెతు కుమారుడైన ఓను, వారితో పాటు 250 మంది మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా లేచి ఏమంటున్నారంటే, మీరే పరిశుద్ధులు కాదు, మేమందరం కూడా ఏంటి? జాగ్రత్తగా వినండి, ఇందులో ఒక విషయం ఉంటుంది. మీరే పరిశుద్ధులు కాదు, మేమందరం కూడా ఏంటి? పరిశుద్ధులే. మీ మధ్యలోనే కాదు, దేవుడు ఉందా? అక్కడ నా మాటలు చెప్తున్నా, క్లియర్గా ఉందా? 3వ వచనంలో, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మోషే అహరోనులతో చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఏమన్నాడు? 20వ వచనం చూడండి.
అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారి సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు చేసినందున ఈ సమస్త సమాజం మీద చూడండి, దేవుడు అన్నాడు వాళ్ళు అలాగనగానే, ఒక్కసారి మీరు ఇందులోంచి దాటి బయటికి వెళ్ళి పక్కకి వెళ్ళిపోండి అన్నాడు. మోషే అహరోనులతో ఏమన్నాడు దేవుడు? మీరు ఈ సమాజంలో ఉండే అవతలకు వెళ్ళండి, క్షణములో నేను వారిని కాల్చేస్తాను అన్నాడు దేవుడు. క్షణములో నేను వాళ్ళని ఏం చేస్తాను? ఈ విషయం మీకు బాగా అర్థం అవడానికి ఈ విషయం చెప్తున్నాను. క్షణములో నేను వాళ్ళందరిని ఏం చేస్తాను? కాల్చేస్తానంటే మోషే అన్నాడు, ఒక్కరు పాపం చేస్తే మొత్తం అందరినీ కాల్చేస్తావా అని చెప్పి మోషే ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. దేవుని సన్నిధిలో సమాజం అంతటి కోసం కూడా మోషే ఏం చేస్తున్నాడు? అహరోనులు ప్రార్థన చేస్తున్నారు. కనుక ఈ విషయం మీకు చెప్పిన తర్వాత అప్పుడు వెళ్తాను. ఇప్పుడు అహరోను చేతికర్ర ఎందుకు ఉంది అక్కడని. తరువాత వాళ్ళు ఎవరైతే తిరగబడ్డారో దేవుడు వారిని మాత్రమే, సమాజం అంతటిని కాకుండా భూమి నెరవేడిచి వాళ్ళని మింగేసింది. భూమి నెరవేడిచి వాళ్ళని ఏం చేసింది? మింగేసింది. చూడండి 41వ వచనం తర్వాత ఏమంటున్నారు? మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. మరలా దేవుడు ఏమంటున్నాడు చూడండి 44వ వచనం, యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ఆ పరిశుద్ధ యాజకుల విషయంలో, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వారి విషయంలో వాళ్ళందరూ తిరగబడితే దేవుడు ఏమంటున్నాడు? ఒక్క క్షణం మీరు బయటికి వెళ్తే వాళ్ళని నాశనం చేస్తారు. ఇప్పుడు ఎవరు అడ్డుతున్నారు వాళ్ళని? మోషే అహరోనుల వల్ల దేవుడు ఏం చేయలేకపోతున్నాడు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు కూడా తీసేయన్నారు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు అహరోను చేతికారి దగ్గరికి వస్తున్నాను. 17వ అధ్యాయం రండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానుల అందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానికి ఒక కర్రయే ఉండవలను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందనో వాని కర్ర చిగుర్చును. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు, సనుగులు నాకు వినబడకుండా మాన్పివేదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా, వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలు అతనికి ఇచ్చిరి. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపు వాడైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు సమాజం అంతటి ఎదుటి కూడా దేవుడు ఏం చూపించాడంటే, ఈ 12 గోత్రముల వారిని కూడా ఒక్కొక్క కర్ర తీసుకొని రమ్మన్నాడు దేవుడు. వీళ్ళు ఎందుకంటే చాలాసార్లు మోషే అహరోనుల మీద వాళ్ళు సనుగుతూనే ఉన్నారు. మీరొక్కరే పరిశుద్ధులా, మీరొక్కరే మంచోళ్ళ, మీరొక్కరే గొప్పవాళ్ళ అన్నట్టుగా చాలాసార్లు మాట్లాడుతుంటే దేవుడు ఏమన్నాడంటే, మీరు ఒకసారి వెళ్ళి అందరి గోత్రాలకు కూడా ఒక్కొక్క కర్ర తీసుకొని రమ్మన్నాడు. అన్ని ప్రధాన గోత్రాలు 12 గోత్రాల వారు కూడా 12 కర్రలు తీసుకొచ్చారు. అందులో ఒక కర్ర అహరోను చేతి కర్ర కూడా అక్కడ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది సమాజంలో ఆ గుడారంలో ఉంచిన తర్వాత ఏమైందంటే, నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే కర్రలు ఏమవుతాయి? కర్రల్లాగే ఉంటాయి.
మన ఇంట్లో చాలా కర్రలు ఉంటాయి. కర్రలు ఏమవుతాయి? కర్రలోంచి కానీ చెట్టు వచ్చిందంటే మనం ఏమవుతాం? చెట్టు రావడమే కాదు, చెట్టుతో పాటు ఏమొచ్చాయట? ఏమొచ్చాయి? చిగురించి పువ్వులు పూసి బాదము పండ్లు కలతాయి. ఎంత పని అయిపోయింది చూడండి. చిగిర్చింది, పువ్వులు పూసింది, తర్వాత బాదము పండ్లు కలతాయి. దానికి ఏంటి అర్థం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దానికి అర్థం ఏంటంటే, నేను అహరోనును ఏర్పాటు చేసుకున్నాను. అహరోనును ఏం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను. మీ కర్రలన్నీ కూడా మీ కర్రలే, కానీ అహరోను దేవుని చేత ఏర్పాటు చేసుకోబడ్డాడు. దేవుని మందిరంలోనికి రావడానికి, ప్రధాన యాజకుడుగా అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది రెండు విషయాలు. ఒకటి ఏంటంటే, మనము ఆ ఏర్పాటులో ఉన్న వారి దగ్గర మనం ఉండాలి. హల్లెలూయా. మనకు ఆశీర్వాదం ఎప్పుడంటే ఆ ఏర్పాటులో ఉన్నప్పుడు, ఆ ఏర్పాటులో ఉన్నవారితో అహరోను నడిపిస్తున్నాడు వాళ్ళని. మోషే అహరోనులు వారితో వాళ్ళు ఏం చేయాలి? నడుస్తూ ఉంటుండగా దేవుడు వారిని కనానులోకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మధ్యలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సనుక్కోవడం ప్రారంభించారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఎలాగంటున్నాడో, మోషే ఇలా బండ మీద కొడితే ఏమిచ్చింది? మేము కొట్టగలం కదా, బండ మీద కొట్టలేరా? మేము కొట్టగలం. మోషే ఎర్ర సముద్రం వైపు ఏం చేశాడు? కర్ర చాపాడు. మేము కర్ర చాపగలమా లేదా? వీళ్ళు అనుకున్నారు, వీళ్ళకి ఐడియా వచ్చింది, కర్ర చాపడమే కదా, కొట్టమన్నప్పుడు కొట్టడం, చాపమన్నప్పుడు చాపడం, ఇంతే కదా, దీనికోసం మనకు మోషే అహరోనులు ఎందుకు అనుకున్నారు. అహరోను చేతి కర్ర ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా అహరోను చేతి కర్ర కింద ఉండాలి. హల్లెలూయా. అహరోను చేతి కర్ర కింద ఉంటే అప్పుడు మనకేమవుతుంది? చిగిరించి పువ్వులు పూసి బాదము పండ్లు పుష్పిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేబీ మన జీవితాలు ఎండిపోయి ఉండొచ్చు, ఎండిపోయిన కర్రలే, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆ అనుభవంలో దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితాలను ఫలభరితముగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కనుక చాలామంది ఫలించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఈ అనుభవం లేకపోవడం. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని కట్టుకోవడం అంటే ఎప్పుడూ కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి అహరోను అనుభవంలో మనము కూడా ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, నాకు అహరోను ఉండాలి. నాకెవరు ఉండాలి? అహరోను ఉండాలి. కనుక నేను ఆ అహరోను చేతి కర్ర కింద నేను ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? అహరోను చేతి కర్ర అనుభవం ఉండాలి. మన జీవితాలు ఎండిపోయినా కూడా, మోడు బారిపోయినా కూడా ఫలమును దేవుడు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఒక ఎండిపోయిన కర్రను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతముగా దేవుడు ఆ ప్రత్యక్ష గుడారములో శాసనముల ఎదుట ఆ కర్రను ఉంచినప్పుడు అహరోను చేతి కర్ర ఏమైపోయింది? చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఎందుకు చాలామంది జీవితాల్లో ఫలం ఉండదు అంటే, ఫలభరితమైన జీవితం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక నాయకత్వం, ఆధ్యాత్మిక అహరోను ఆ చేతి కింద ఉన్నప్పుడు ఫలభరితముగా మన జీవితాలు మారిపోతాయి. ఆమె నిన్నటి దినాన్ని ఏం ఫలించాలో చెప్పాను. ఈ దినాన్ని ప్రియదేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి, బహుగా ఫలించే వారి జీవితాల్లోనికి, మనం అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలు ఎలా కట్టుకోవాలి అనే విషయాల గురించి నేను చెప్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఎంతమందికి అది అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు ఈ మాటను మాత్రం నాకు కన్ఫర్మ్ చేశారు కనుక నేను చెప్తున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా మరి దాతాను, అబిరాము, కోరాహు వలె ఎక్కడా కూడా ఇశ్రాయేలు సమాజము వారి మీద తిరగబడినట్లుగా ఎక్కడ మరి తిరగబడకుండా మనము ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుంటుంటామో ఖచ్చితంగా ఫలభరితమైనటువంటి భవిష్యత్తు దేవుడు రాబో దినాల్లో మనందరికి ఇస్తాడు. హల్లెలూయా. ఎలాంటి అనుభవం అంటే, బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నా, చిగురించిన అహరోను చేతి కర్ర. అందుకే అన్నాడు అహరోను చేతి. ఏ కర్ర అనేసి అనుకుంటే ప్రతి కర్ర అనుకుంటాం. చిగురించినటువంటి అహరోను అంటే దేవుని ఏర్పాటు ఉన్నటువంటి. ఈ రోజుల్లో 4 వాక్యాలు తెలిస్తే అందరూ ఏంటి? పాస్టర్ గారులే. మన చర్చిలో ఎంతమంది వాక్యాలు చెప్తారు? మన చర్చిలో అందరూ వాక్యాలు చెప్తారు. కొంతమంది చర్చిలో వాక్యాలు చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అసలు కొంతమందికి అవకాశం ఎవరు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము
చిగురించినటువంటి ప్రతి ఒక్కరము కూడా చిగురించినటువంటి అహరోను చేతికర్ర కింద మనము కూడా ఉండాలి. గనుక మృతమైన కర్ర నుండి దేవుడు జీవాన్ని ఎలాగిచ్చాడో అలాగే మృతమైన ప్రతి కర్రకు కూడా జీవాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వారి దగ్గర మనము ఉన్నప్పుడు ప్రతి కర్ర కూడా ఏమవుతుంది? చిగురిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చివరి మాట, ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. తర్వాత ఏముందన్నాడంటే నిబంధన పలకలు. ఏమున్నాయి తర్వాత? నిబంధన పలకలు. నిబంధన పలకల్లో పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉండేవి. ఆ పలకల్లో ఎన్ని ఉండేవి? 10 ఆజ్ఞలు ఉండేవి. 5 ఆజ్ఞలు ఏంటంటే, మొదట 5 దేవునితో మన సంబంధం కూర్చున్నది. మొదట 5 ఏంటి? అది ఏంటి అన్నాను. నేను తప్ప నో అదర్ గాడ్. రెండవది అప్పుడే వెళ్ళకూడదు. రెండవది ఏంటంటే ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు. ఏ రూపం కూడా చేసుకోకూడదు, దాన్ని పూజించకూడదు, దానికి సాగిలపడకూడదు. కనుక ఈ రెండో విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని ఏం చేయకూడదు? వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 4 అమ్మా పరిశుద్ధ దినము, విశ్రాంతి దినమును విశ్రాంతి దినము కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా విశ్రాంతి దినము. 7వ దినం ఆయనకి ఏంటి? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఏం చేయాలి? ఆచరించాలి. తర్వాత మనము మిగిలిన ఆజ్ఞల్లోనికి వెళ్తే ఏమవుతుందంటే, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుడు నీకు దీర్ఘాయుష్షు ఇవ్వాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి. తర్వాత వచ్చినవన్నీ కూడా నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. ఇవన్నీ దేనికి సంబంధించినవంటే మానవులుగా మనకి మధ్యలో ఉండే. అర్థమవుతుందా? 5 దేవుని దగ్గర నుంచి మనకు వచ్చేవి, లేకపోతే మనము దేవునితో ఉండే సంబంధం. మిగతా 5 ఏంటి? మన మధ్యలో ఒకరితో ఒకరికి ఉండవలసినవి. దీన్నే ప్రభు ఏం చేశాడంటే 2గా చెప్పాడు. ఒకటి దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. కొత్త నిబంధనలు అన్నీ తీసేశారండి కాదు, అన్నీ తీసేయలేదు, అన్నీ కలిపి 2 విషయాలు చెప్పాడు ఆయన. పాత నిబంధనలో కూడా అంతే వివరంగా చెప్పాడు ఆయన. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏం చేశాడు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, మొదటగా దేవునిని ప్రేమించాలి. కనుక ఇవి మనము కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటామంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తాం. హల్లెలూయా. రాబోయే సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. ఆ తెర చెరిగిపోయింది. అందరూ ఎక్కడ ఉండిపోతున్నారంటే ఆవరణంలో ఉండిపోతున్నారు. కొంతమంది ఎక్కడికి వస్తున్నారు? పరిశుద్ధ స్థలంలోకి వస్తున్నారు. కొంత పరిశుద్ధత, మన సాక్షిని శుద్ధి చేసుకోవడం, లేకపోతే మా యేసుక్రీస్తు రక్తం చేత కడుక్కోవడం, శుద్ధిగా ఉండడం, దీంట్లో ఉండిపోతున్నారు. యోధా అంటున్నాడు, మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ప్రభు రాకడ సమీపముగా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే ఉండే లాభం ఏంటంటే అక్కడ కరుణాపీఠం ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అక్కడ కెరూబులు ఉంటాయి, శరాపులు ఉంటాయి. దానితో ఉన్నటువంటి దాని కింద ఉన్నటువంటి కరుణాపీఠం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నవాళ్ళు, కరుణాపీఠం అంటే అర్థం ఏంటి? దేవుని సహాయము మనకు దొరుకుతుంది, దేవుని కనికరము దొరుకుతుంది, దేవుని కృప దొరుకుతుంది. ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోతామో నీ ప్రార్థనలన్నీ కూడా జవాబు తొందరగా అయిపోతుంటాయి. ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. కరుణాపీఠానికి హెబ్రీ పత్రికలో ఉంటుంది, మనమందరమును కూడా ధైర్యముగా కృపా సింహాసనం యొద్దకు చేరుదము అని ఉంటుంది. కనుక ఆ కృపా సింహాసనం దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు.
వెంటనే దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తాడు. కనుకనే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండండి. ఎలా ఉండాలట? కాచుకొని ఉండడం అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళరా కనిపెట్టుకొని కాచుకొని ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. అలా ఎదురు చూచినప్పుడు మనమందరమును కూడా ప్రభు రాజ్యంలో మేఘాలలో మనం త్వరితముగా ముందుగా ఎత్తబడతాం. ముందుగా ఎవరు ఎత్తబడతారంటే 100 అంతలు ఫలించిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. 100 అంతలు ఫలించిన వారు దేవుని రాజ్యంలో మొట్టమొదటిగా ఎత్తబడతారు. తర్వాత మిగిలిన వారు కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు భూమి మీద అనుభవించవలసి ఉంటుంది. చాలా కఠినమైనటువంటి పరిస్థితులు అనుభవించవలసి ఉంటుంది. కనుక 100 అంతలుగా ఫలించేటువంటి అనుభవంలోనికి మనం అందరం రావాలి. ఏదో క్యాజువల్గా వస్తున్నాం చర్చికి, ఆవరణలో ఉంటున్నాము, ఆవరణలోనికి వచ్చి వెళ్ళిపోతున్నాము. ఆవరణలోనికి కాదు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఇది మొదటగా మనము తెలుసుకొని మన జీవితాలను సమర్పించుకోవాలి. నేను మొదటి నుంచి కూడా దేవుని వాక్యం చదువుతూ ఉంటుండగా ఆ వాక్యములో సత్యం అర్థమవుతున్నప్పుడు ఇది కాదు ఆధ్యాత్మిక జీవితము, నేను జీవిస్తున్న కాదు, ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. సంవత్సరము తర్వాత సంవత్సరము దాటుతూ ఉంటుండగా నేను ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎంత ముందుకు వెళ్ళాలంటే కరుణాపీఠము దగ్గర ప్రభు సన్నిధిలో నేను ఉండాలి. హల్లెలూయా. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళాలంటే అంతా బంగారం అయితేనే కానీ వెళ్ళలేం. మట్టి మనసుతో, మట్టి ఆలోచనలతో ఉంటే వెళ్ళలేం. అంత ఆలోచనలు కూడా ఏమైపోవాలి? బంగారం అయిపోవాలి. బంగారం అంటే అర్థం ఏంటి? అతి పరిశుద్ధమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనందరి జీవితాల్లో కూడా ప్రభు రాబోయే సంవత్సరంలోనికి వెళ్ళకముందు బంగారు జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలి. ఆమేన్. బంగారు భవిష్యత్తును దేవుడు మనకి ఇవ్వాలి. పిల్లల్ని దీవించేటప్పుడు, ఒకవేళ వివాహం అయిన తర్వాత భార్య భర్తలది బంగారు భవిష్యత్తు దేవుడు మీకు ఇవ్వాలనుకుంటాం కదా. దేవుడు కూడా మనకు మన జీవితం అంతం కూడా బంగారుమయముగా చేయాలంటే మనం ఏం మార్చుకోవాలంటే అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. హల్లెలూయా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ, మోడుబారిన జీవితాలను చిగురింపచేయ, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మహోన్నతుడా నీ కృపలోనే నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడగా జీవజలములా ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా, జీవజలములా ఊటైనా మహోన్నతుడా నీ కృపలోనే
వడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వడబారని వాగ్దాన ఫలము వాగ్దాన ఫలము నీ కృపలో మహోన్నతుడా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఇది మొదలుకొని మన అందరి జీవితాల్లో కూడా బంగారము, ఆధ్యాత్మికమైన బంగారముతో మన జీవితాలు అతి పరిశుద్ధమైన దాని మీద మనము కట్టుకుంటూ ప్రభు యొక్క కరుణాపీఠమునకు సమీపముగా రాబోయే సంవత్సరంలో ఉండునట్లుగా ప్రతి విధమైన వ్యర్థమైనవన్నీ కూడా మన జీవితాల్లో నుంచి విడిచిపెట్టినప్పుడు దేవుడు పరలోకములో నుంచి మన్నాను దేవుడు మన మీదకి విడుదల చేస్తాడు. ఆ మన్నా మీకు దొరికినప్పుడు బంగారము కంటే, వేలాది వెండి బంగార నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని నువ్వు చెప్పగలుగుతావు. తండ్రి, మమ్మల్ని మరొకసారి నీ వాక్యము చేత దేవా తాకినందుకు స్తోత్రము. ఈ మాటలు నాయన అందరి జీవితాల్లో కూడా ఫలించాలి ప్రభా. మేము ఎదుట కనబడినప్పుడు ప్రభా అయా గడ్డి, కర్ర, కొయ్య, కాలుతో మా జీవితాలు కట్టుకున్న వారం కాకూడదు నాయన. బంగారముతో మా జీవితాలు కట్టుకున్న వారముగా, మా హృదయాలు కట్టుకున్న వారముగా నీ సన్నిధిలో కనబడడానికి సహాయం చేయండి. ఈ మాటలు నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఫలించాలని ప్రార్థిస్తున్నాను దేవా. మరొక దినం కూడా నీ సన్నిధిలో గడిపి 2024 సంవత్సరం మేము దాటి 2025 సంవత్సరం వెళ్ళిచుంటుండగా ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బంగారముతో కూడిన భవిష్యత్తుగా, బంగారుమయముగా ఉండినట్లుగా తండ్రి అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకునే కృప దయచేయమని కోరుతూ నీ వాక్యానికి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.